జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండల పరిధిలో చెరువులు, కుంటల హద్దులు నిర్ణయించడంతో పాటు ఆక్రమణలు తొలగించే నిమిత్తం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో ఆర్డీఓ మస్వాన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ చెరువులు, కుంటలు ప్రధానమైన అంశము. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, కుంటలు ఎక్కడ ఆక్రమణ గురైనా కానీ ఆక్రమణ తొలగింపజేసి చెరువులను పునరుద్ధరింప చేయడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వచ్చేసరికి మోతే చెరువు కానీ, ముప్పారపు చెరువు కానీ జగిత్యాల పట్టణ సరిహద్దుల్లో ఉన్నాయని, సరిహద్దులు ఉండడంతోనే పూర్తి ఆక్రమణ గురైనాయని ఆయన అన్నారు. చెరువులను మట్టితో నింపేయడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, భూగర్భ జలాలు నిండిపోతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేపల వృత్తిలో ఉన్న మత్స్య కార్మికులు వారి వృత్తి ఆటంకం ఏర్పడుతుందని ఆయన అన్నారు. మళ్ళీ ఈ సేమ్ టీమ్ అంతా అక్కడే ఉండదు. డివిజనల్ టీమ్స్, కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ టీమ్. ఇక్కడ మీకు మీ పరిధిలోని ఎంఆర్ఓస్ అంటే పాపం వాళ్ళకి ఏమైపోయిందంటే ఇది రిజిస్టర్డ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్స్ ఉంటాయి. ఇస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఏర్పడతాయి. అంటే మీకు వాట్ యూ ఫీల్ ఈ వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్పేసి బోత్ ఎడ్యుకేషన్ డే గారు ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో ఒకసారి చెప్తే లేకపోతే వాళ్ళు మన చేపన్నారు పోసుకుంటారు ఆపరేషన్ పిన్ కోడ్ సార్ మార్క్ సార్ అంటే ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు ఈ జగిత్యాలకు ఉన్న మోతే ఈ ముప్పారపు చెరువు అంటే తిమ్మాపూర్ కింద వస్తుంది సార్. ఈ రెండు ఏదైతే చేసేసి మొత్తం చెరువు మట్టితో నింపేస్తున్నారు. లాస్ట్ టైం ఎంఆర్ఓస్ కైండ్ మన గ్రామంలో ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని ఎంత నేను డీజిల్ చేసి మొత్తం ఏం జరుగుతుందంటే 10-2014 పోతే గూగుల్ మ్యాప్ లో మీకు కనపడతాయి. ఈ 10 సంవత్సరాల లోపల ఏమి చూస్తారంటే మొత్తం మట్టితో నింపేసి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ చెరువులు, కుంటలు ఆక్రమణ అనేది ప్రధానమైనటువంటి అంశం అయిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో చెరువులు, కుంటలు ఎక్కడ ఆక్రమణకు గురైనా కానీ దాన్ని ఏదైతుందో ఆక్రమణ తొలగింపచేసి చెరువులను పునరుద్ధరింప చేయటం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంటుంది. కానీ వాస్తవంగా మన జగిత్యాల జిల్లాకు వచ్చేవరకల్లా వీళ్ళు మీకు తెలియదు కాదు, మోతే కానీ, ముప్పారపు చెరువు కానీ ఈ జగిత్యాల సరౌండింగ్లో ఉన్నాయి. మన జగిత్యాల పట్టణ సరిహద్దులో ఉన్నాయని చెప్పి అంటున్నాను. ఈ సరిహద్దులు ఉండడంతో ఏమైపోయిందంటే ఈ మూత చెరువే కానీ, ముప్పారపు చెరువే కానీ పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నది. ఈ ఆక్రమణకు గురి అయిపోయి మొత్తం మట్టితో నింపేసి, ఈ మట్టితో నింపేయడంతో ఏమైపోయింది, ఒకటి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్న భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. దాంతో రైతులు ఇబ్బందికి ఎదుర్కొంటున్నారు. చేపలు పట్టే వృత్తిపై ఆధారపడ్డటువంటి ఒక ఫిషర్మెన్ వాళ్ళ గంగపుత్రులే కానీ, ముత్రాజులే కానీ ఏదైతుందో వాళ్ళ వృత్తి ఏదైతుందో ఆటంకం ఏర్పడుతుందని చెప్పి అంటుంది. ఈ మోతే, ముప్పారపు చెరువు ఈ రెండింటికి సంబంధించి పలు పర్యాయాలు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ మేము ఏదైతుందో ఎఫ్టీఎల్ ఫిక్సప్ చేయమని అడుగుతున్నామే, బఫర్ జోన్ ఫిక్సప్ చేయమని అడుగుతున్నాం. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్సప్ చేయడంతో పాటుగా మీరు ఎఫ్టీఎల్ పరిధి లోపల ఏదైతే మట్టితో నింపినరో, సపోజ్ ఇఫ్ వన్స్ యూ గో ఇన్ టు ది గూగుల్ మ్యాప్లోకి పోయినట్టయితే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఆ చెరువు ఏ పరిస్థితి లోపల ఉండే, ఈ 20 సంవత్సరాల లోపల, ఈ 15 సంవత్సరాల లోపల ఏదైతుందో అది ఏ మేర మట్టితో నింపబడ్డది, ఏ మేర కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మనకి ఏదో క్లియర్గా కనబడతాయి. అటువంటి ఆక్రమణ తొలగింపు చేయమని చెప్పని మా విజ్ఞప్తి చెప్పంటున్నాం. మీ ఇవాళ కూడా వీళ్ళ గౌరవ ఆర్డీఓ గారికి ఏదైతున్నదో జగిత్యాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ముప్పారపు చెరువు అంటే ఈ తిమ్మాపూర్, రఘురాముల కోట, అట్లాగే తిప్పనపేటకు సంబంధించిన చెరువు ఆక్రమణలకు గురైనటువంటి ఒక ఈ ఆక్రమణను తొలగించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్సప్ చేయాలని చెప్పని, ముఖ్యంగా ఈ నాగునూరుకు సంబంధించి ఈ సారంగంపు రెవెన్యూ మండల పరిధిలో ఉన్నటువంటి ఒక నాగులకుంట వీళ్ళందరూ ఇదితో రిజిస్టర్డ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు. వీళ్ళు చేపల వృత్తి ఆధారం. ఇలా మనకు తెలియదు కాదు, సమాజం లోపల దళితుల తర్వాత అత్యంత అధిక జనాభా గలటువంటి ఒక వర్గం ఏది అంటే ముద్రా సోదరులు అని చెప్పాలి. సమాజం లోపల అత్యంత అధిక జనాభా గలటువంటి ఒక వర్గం ఎవరు ఉన్నారు అని చెప్పంటే దళితుల తర్వాత ముద్రాజ వర్గం.
వీళ్ళ ముదిరాజులకు ఉన్నటువంటి ఏకైక కుల వృత్తి చేపలు, కాయగూరలు, పండ్లు, ఫలాలు అమ్ముకోవడం అని చెప్పి అంటున్నా. వీళ్ళ గంగపుత్రులే కానీ ముదిరాజులే కానీ వాళ్ళకున్న కుల వృత్తి ఏదైతే చేపల వృత్తి. ఇప్పుడు చెరువులు, కుంటలు ఏ గ్రామ పరిధి లోపల ఉన్నా కానీ ఏదైతుందో ఆ గ్రామ పరిధిలో ఉండే ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి హక్కులు కలిగి ఉంటారు. గ్రామ పంచాయతీకి ఏ విధంగా హక్కులు కలిగి ఉండరు. ఈవెన్ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి కూడా ధర్మసముద్రం మనకు ట్యాంక్ ఉన్నదే. ధర్మసముద్రం ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా అందులో చేపలు పట్టే ఒక అధికారం ఏదైతుందో స్థానిక ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళే కలిగి ఉన్నారని చెప్పి అంటున్నాను. పాప ఈ నగనూరు చెందినటువంటి ఒక ఫిషర్మెన్ వాళ్ళు నేను గమనించబడి దాదాపు 1.5-2 సంవత్సరాలు అవుతుంది. లోపల భూస్వాములు మా భూములు కలిగి ఉన్నామని చెప్పని అసలు స్లూసే తొలగించేసారు, షట్టర్ తొలగింపజేసారు. పలు పర్యాలు దాని మీద ఫిర్యాదులు అయినాయి, దాన్ని రెస్టోర్ చేసిండ్రు. ఇప్పుడు అందులో నీరు వస్తే నీరు నిలవకుంటే ఏది తొలగింపజేసే ప్రయత్నం చేస్తారని చెప్పి అంటున్నాను. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు దానికి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము ఒకటే వాళ్ళు కోరేది ఏంటంటే ఈ నిరుపేద వర్గాల వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారము ఈ ఫిషింగ్ కాబట్టి ఈ నగనూరు కుంట లోపల చేరేటువంటి నీరు ఎవరు తొలగించకుండా వాళ్ళ హక్కులు పరిరక్షింపజేయబడే విధంగా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్ధారణ చేసి బఫర్ జోన్ నిర్ధారణ చేసి అందులో ఏ విధమైనటువంటి ఆక్రమణలు చేపట్టబడకుండా ఇది రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ శాఖపై ఉందని చెప్పంటారు. ఇవాళ అత్యంత నిరుపేద వర్గాల ముదిరాజు సోదరులు పాపం వాళ్ళు ఏదైతుందో చదువుకుందామంటే విద్య వాళ్ళకి అందుబాటులో లేకుండా అయిపోయిందయ్యా. వాళ్ళు వాస్తవంగా BCAలో చేరవలసిన వాళ్ళు ఏదైతుందో BCDల కలపడంతో వాళ్ళు విద్యకు దూరం అయిపోయారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరం అయిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక కుల వృత్తి చేపల పెంపకం అని చెప్పి అంటున్నారు. కాయగూరలు, పండ్లు, ఫలాలు అమ్ముకోవటము. వీళ్ళ మగవాళ్ళు ఏదైతే చేపలు పట్టి చేపలు పెంచుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తే ఆడవాళ్ళు ఏదైతుందో ఆ చేపల అమ్మకమే కానీ, కాయగూరలు అమ్మకమే కానీ, పండ్లు ఫలాల అమ్మకంతో ఈ ముదిరాజ్ సోదరులు జీవనం కొనసాగిస్తారు. ఇటువంటి ఒక ముదిరాజ్ పర్టికులర్లీ గంగపుత్రుడు ఈ వర్గాల హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో ప్రభుత్వం చెరువులు, కుంటలు, FTL అన్నీ నిర్ధారణ చేసి అందులో ఎక్కడ ఆక్రమణకు గురైనా కానీ ఆక్రమణ తొలగింపజేసి వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షింపచేయాలని చెప్పని ఈరోజు RDO గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి RDO గారు పాజిటివ్గా స్పందించుతూ అక్కడ ఉన్నటువంటి యొక్క ఇంజనీరింగ్ అండ్ రెవెన్యూ అధికారుల వారికి ఏదైతుందో ఆదేశాలు జారీ చేసిండ్రు. మరి వీఆర్ హోపింగ్ 1 వీక్ లోపల ఏదైతుందో ఇవన్నీ కూడా కొలతలు చేపించి ఈ మూతి చెరువుకు సంబంధించే కానీ, ముప్పార చెరువుకు సంబంధించే కానీ, ఈ నగనూరు చెరువుకు సంబంధించిన FTL నిర్ధారణ చేస్తారని భావిస్తున్నాం. అట్లాగే చేపల వృత్తిపై ఆధారపడి ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనిటీ గంగపుత్రుల యొక్క వృత్తిని పరిరక్షింపజేసే విధంగా ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ఒక భావన వ్యక్తం చేస్తున్నాం. వాస్తవంలో చేప నారు ఏదైతుందో నారుకు బదులు ఆ చెరువు విస్తీర్ణతో పరిగణన తీసుకొని దానికి అవసరమైన ఒక విలువ చేప నారు విలువ ఇస్తే బాగుంటుందని చెప్పని పలుసార్లు విజ్ఞప్తి చేశాను. ఉదాహరణ జగిత్యాల జిల్లాకు సంబంధించి 750 చెరువులు, కుంటలు ఉంటే ఇంతవరకు నారు పోసింది 250 చెరువులకు మాత్రమే. మీకు గత సంవత్సరము 25-26 పరిగణలకు తీసుకుంటే జగిత్యాల జిల్లాలో 750 నీటి తటాకాలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఈ 750 చెరువులు, కుంటలు చేపనారు పోల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ఫిషరీస్ డిపార్ట్మెంట్పై ఉంటే వాళ్ళు పోసింది ఏంటంటే 250 చెరువులకు పోసిందే. ఇంకా 500 చెరువులకు ఏదైతే చేపనారు పోయలేదు. అదే ఏదైతే ఉందో ఆ లోపల చెరువు విస్తీర్ణ పరిగణలోకి తీసుకొని ఆ నారు, చేపనారు విలువను వాళ్ళు కట్టించినట్టయితే వాళ్ళు కొనుక్కొని పోసుకుంటారు. ఇవాళ ఫిషర్మెన్ అనేది ప్రధానమైన ఒక వృత్తి అని చెప్పంటాను నేను. ఎట్లయితే గీతా కార్మికులు కుల వృత్తిపై ఆధారపడతారో ఫిషర్మెన్ కూడా కుల వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఫిషర్మెన్ సంబంధించి ఇటు ముదిరాజే కానీ గంగపుత్రుల హక్కులను పరిరక్షింపజేయడం ప్రభుత్వం బాధ్యతగా ఎంచుకొని ఈ చెరువులు, కుట్ర సంబంధించిన FTL నిర్ధారణ చేసి అందులో ఉండే ఆక్రమణను తొలగింపు చేయాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది.